రెండో కేసు ఇప్పుడు సీసీ నెంబర్ 119/2018 కేసులో ఫిర్యాదుదారుడు ఎం శ్యామ్ సుందర్ సిజిఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పీవీఆర్ మల్టీప్లెక్స్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ మరియు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చి ఈ ఫిర్యాదును దాఖలు చేసినారు. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లో అన్యాయంగా పార్కింగ్ రుసుము వసూలు చేయడము అనుచిత వ్యాపార ధోరణిగా, అంటే ఆన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్గా భావిస్తూ ఈ ఫోరంను ఆశ్రయించినారు. అయితే మొదటి ప్రతివాది అయిన పీవీఆర్ మల్టీప్లెక్స్ వారు దీనికి సమాధానంగా ఈ వివాదాన్ని స్వీకరించే అధికారం ఈ ఫోరంకు లేదని, మల్టీప్లెక్స్ల్లోని సినిమా హాల్స్ నిర్వహణ మాత్రమే తాము చూస్తున్నామని, ఇతర ఉమ్మడి ప్రదేశాల్లో నిర్వహణ మాల్ అధికారులకు సంబంధించిన అంశమని, పార్కింగ్కు సంబంధించి తనకు ఫిర్యాదుదారుడికి ఎటువంటి ఒప్పందము లేదని, పార్కింగ్ నిర్వహణ మొత్తము రిపెల్స్ మాల్కు సంబంధించిన అంశమని, రిపెల్స్ మాల్ను పార్టీగా చూపించకపోవడం తీవ్రమైన లోపంగా భావించి ఫిర్యాదును కొట్టివేయమని మొదటి ప్రతివాది కోరడం జరిగింది. రెండో ప్రతివాది అయిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ వారి సమాధానంగా మల్టీప్లెక్స్ ప్రాంగణము ప్రైవేటు ఆస్తి కావున అందులో పార్కింగ్ ఫీజు వ్యవహారము ఈ ప్రతివాది పరిధిలోనికి రాదని, కావున రెండో ప్రతివాది మీద ఈ ఫిర్యాదును కొట్టివేయవలసిందిగా వారు కూడా కోరడం జరిగింది. మూడో ప్రతివాది అయిన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు హాజరు కాలేదు. ఈ కేసులో ఇరు పార్టీలు వారు చెప్పిన అన్ని పాయింట్లు, రికార్డులో ఉన్న మెటీరియల్ డాక్యుమెంట్లు, పై కోర్టుల్లో ఇచ్చిన జడ్జిమెంట్లు పూర్తిగా విశదీకరించి పూర్వాపరాలు పరిశీలించి నేనిచ్చే ఈనాటి తీర్పు వినియోగదారుల చట్టం 1986లో సెక్షన్ 21Gలో నిర్వర్తింపబడిన సేవాలోపం అనే పదం పరిధిలోకి చట్టంలో మరియు నియమ నిబంధనలో ప్రస్తావించబడిన ప్రమాణాలను అమలుపరచకపోవడం సేవాలోపంగానే పరిగణించబడాలని, పార్కింగ్ సౌకర్యాన్ని తప్పనిసరిగా ఒక బాధ్యతగా కల్పించవలసిన విషయాన్ని మొదట ప్రతివాదికి ఉన్నట్లు ఎగ్జిబిట్ A6లో అనగా మల్టీప్లెక్స్ నిర్వహణ మరియు ప్రమాణాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేజీ 13 మరియు క్లాజు 7.7 అనుబంధం 3.Gలో స్పష్టంగా చెప్పబడింది. గౌరవ ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పులో సిహెచ్ మదన్ మోహన్ అండ్ అదర్స్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వర్సెస్లో కూడా పార్కింగ్ సదుపాయాన్ని కల్పించవలసిన బాధ్యత వాణిజ్య సముదాయాల, ఆస్తి హక్కుదారుల మరియు అద్దెదారులపైన కూడా ఉంటుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. తత్ఫలితంగా పార్కింగ్ను ఉచితంగా కల్పించవలసిన చట్టపరమైన బాధ్యత మొదటి ప్రతివాది అయిన పీవీఆర్ మల్టీప్లెక్స్ మాత్రమేనని ఫోరం దృఢమైన అభిప్రాయానికి వచ్చి ఈ క్రింది ఉత్తర్వులను, సూచనలను జారీ చేయడం జరిగింది. పార్కింగ్ నిమిత్తం చేసిన 40 రూపాయలను మొదటి ప్రతివాది ఫిర్యాదుదారులకు చెల్లించాలి. 2, దీర్ఘకాలంగా మొదటి ప్రతివాది ఉచిత పార్కింగ్ను కల్పించకుండా అసంఖ్యాక సినిమా వీక్షకుల నుండి పార్కింగ్ రుసుమును వసూలు చేయడానికి ప్రధాన బాధ్యత వహిస్తూ రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి 5 లక్షల రూపాయలను పెనాల్టీగా చెల్లించవలసిందిగా ఆదేశించడమైనది. ఫిర్యాదుదారుడికి ఖర్చుల నిమిత్తము 5,000 రూపాయలను చెల్లించమని మొదటి ప్రతివాదిని ఆదేశించడమైనది. మొదటి ప్రతివాది ఈ ఆర్డర్ అమలు తేదీ నుంచి సినీ గోయర్స్కి తప్పనిసరిగా ఉచిత పార్కింగ్ సౌకర్యమును ఏర్పాటు చేయాలని ఆదేశించడమైనది. సూచన: రిపెల్ మాల్, మిగతా మాల్స్, వేరే మల్టీప్లెక్స్లు లాంటివి ఈ కేసులో ప్రతివాదులు కానప్పటికీ ఈ కేసులో ఉదహరించిన గౌరవ హైకోర్టు ఉత్తర్వులలోని నిబంధనలను వర్తించే అందరూ ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించే బాధ్యతను 2-3 ప్రతివాదులైన విజయవాడ మున్సిపల్ కమిషనర్ మరియు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్లు తీసుకోవాల్సిందిగా సూచించడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.